హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఇవాళ మార్నింగ్ జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ చాలా మంది టెర్రరిస్టులు చనిపోయారని, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులు కూడా పట్టుబడ్డారు, వాళ్ళు కూడా హతమయ్యారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సార్ మరి ఏం జరిగింది జమ్మూ కాశ్మీర్లో, ఎలా పట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? జమ్మూ కాశ్మీర్లో ఇందాకే మార్నింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది ఎన్కౌంటర్. ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ఆ ఎన్కౌంటర్లో పహల్గామ్లో పాల్గొన్న 4 ఉగ్రవాదులు చనిపోయారని చెప్తున్నారు. అయితే ఇంకా మిలిటరీ కానీ అఫీషియల్గా కానీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మనకు పహల్గామ్లో 4 టెర్రరిస్టులలో 2 పాకిస్తాన్ వాళ్ళు, 2 కాశ్మీర్ వాళ్ళు. అందులో మనకి అలీబాయ్ అండ్ హషీమ్ మూసా, వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు. తర్వాత ఆదిల్ హుస్సేన్ తోకర్ అండ్ ఆసిఫ్ ఫౌజీ, వీళ్ళిద్దరు కూడా కాశ్మీర్ వాళ్ళు. ఈ 4ని పట్టుకోవడానికి అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. ఒక పక్క సిఆర్పిఎఫ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసు, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ట్రై చేస్తున్నారు. బట్ వీళ్ళు శ్రీలంక వెళ్ళారని గతంలో వార్త వచ్చింది, బట్ అది ఫేక్ అని తెలిసింది. సో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమంటే మార్నింగ్ అక్కడ షోపియన్ డిస్టిక్, జమ్మూ కాశ్మీర్లో షోపియన్ డిస్టిక్ అని ఉంది. అక్కడ సుక్రూ కెల్లర్ అనే ఏరియాలో మార్నింగ్ తీవ్రవాదులను గుర్తించారని, ఆ తీవ్రవాదులకి వీళ్ళకి మధ్య కాల్పులు జరుగుతున్నాయని, ఇందులో 4 టెర్రరిస్టులు అయితే చనిపోయారని, ఒక్క డెడ్ బాడీ అయితే ఇప్పటికి దొరికింది. ఆ డెడ్ బాడీని ఇంకా ఐడెంటిఫై చేయాల్సిందని అంటున్నారు. సో ఇది ఎలా జరిగింది ఏంటనేది ఇంకా డీటెయిల్గా వార్తలు రాలేదు. మామూలుగా అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇది మామూలుగా నేను ఆపరేషన్స్ ఎలా ఉంటాయని చెప్తాను, దాని తర్వాత దీని దగ్గరకు వస్తాను. జనరల్గా ఏంటంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంటు కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్లో. ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనుషుల ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంటుంది. ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా టెర్రరిస్టులని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. రెండవది సిగ్నలింగ్ ఇంటెలిజెన్స్ అంటారు. సిగ్నల్స్ ద్వారా, అంటే వీళ్ళు మాట్లాడుకునే ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటి డీటెయిల్స్ని పట్టుకొని వాటి లొకేషన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోవడం, ఇది రెండవ మెథడ్. మూడవది జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఈ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే సర్వైలెన్స్ కెమెరాలు, సీసీటీవీలు, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళని పట్టుకోవడం, ఆ ఇంటెలిజెన్స్ మూడవది. నాలుగవది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, అంటే పబ్లిక్ డేటా, అంటే సోషల్ మీడియాలో కానీ కొన్ని యాప్స్లో కానీ వీళ్ళ యాక్టివిటీలు, ఫోటోలు అప్లోడ్ కావడాలు ఇవన్నీ జరుగుతుంటే దాంట్లో ఐడెంటిఫై చేసి దాని ద్వారా వాళ్ళని ట్రేస్ చేయడం. ఈ 4 రకాల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రధానంగా పనిచేస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీ ఆపరేషన్స్ ఎలా జరుగుతుందంటే ఇది కూడా 4 రకాలుగా ఉంటుంది. కార్డన్ సెర్చ్ అంటారు. కార్డన్ సెర్చ్ అంటే డౌట్ ఉన్న ఏరియాల మీదకి వెళ్ళిపోయి మొత్తం ఏరియాలని వీళ్ళు బ్లాక్ చేస్తారు. ప్రతి రోడ్డుని, ప్రతి దారిని బ్లాక్ చేసేసి వెహికల్ సెర్చ్, హ్యూమన్ సెర్చ్ అనేది మొదలు పెడతారు. దట్ ఈస్ ద నెంబర్ 1. నెంబర్ 2 టార్గెటెడ్ సెర్చ్. ఆల్రెడీ ఫలాని ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వస్తే ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని టార్గెట్ని అటాక్ చేయడం అనేది రెండవది. మూడవది జాయింట్ ఆపరేషన్స్, అంటే కాశ్మీరీ పోలీసు, సిఆర్పిఎఫ్, మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ని, జాయింట్ ఫోర్సెస్ని కూడా తీసుకొని వెళ్ళి చేసే అటాక్స్ మూడవ మిలిటరీ ఆపరేషన్. నాలుగవది చెక్ పోస్టుల దగ్గర లేకపోతే అవుట్ పోస్టుల దగ్గర ఇటువంటి జనరల్గా చెక్ చేయడం, అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది నాలుగవది. ఈ 4 రకాల, అంటే ముఖ్యంగా బార్డర్ ఏరియాలో చెక్ చేసుకుంటూ రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది 4 రకాల మిలిటరీ యాంగిల్స్ ఉంటాయన్నమాట. సో దీని కాకుండా టెర్రరిస్టు నెట్వర్క్ని డిస్రప్ట్ చేసే యాక్టివిటీస్ కూడా కొనసాగాలి. అది వచ్చి ఒకటి ఫైనాన్షియల్, అంటే టెర్రరిస్టులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని రానేయకుండా చేయడం ద్వారా టెర్రరిస్టులకి ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల వాళ్ళు
వాళ్ళ సేఫ్ నెట్వర్క్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది లీడర్షిప్ని అటాక్ చేయడం ద్వారా ఒక లీడరు తయారు కావాలంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఆ లీడర్స్ని అటాక్ చేయడం ద్వారా క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, క్యాడరు భయపడతారు. లీడర్నే కొట్టిన వాళ్ళు మన పరిస్థితి ఏంటనే ఒక భయాందోళనకు గురయ్యి వాళ్ళు సరెండర్ అయిపోవడము, సైలెంట్ అయిపోవడం జరుగుతుంది. అందువల్ల లీడర్స్ని ఫోకస్ చేయడం, పెద్ద తలలు అంటారు, తలల్ని అటాక్ చేయడం అనేది మూడవది. మూడవది లీడర్షిప్, రెండవది లీడర్షిప్. మూడవది సైబర్ అటాక్స్. ఎక్కువగా ఇవాళ సైబర్లో వీళ్ళ సైబర్ స్పేస్ ద్వారా కూడా రిక్రూట్ చేయడం, వీళ్ళ యాక్టివిటీని కోఆర్డినేట్ చేసుకోవడం ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడం. ఇది కాకుండా రాడికలైజేషన్ అండ్ ప్రాపగండా, అంటే వీళ్ళ ఫిలాసఫీని, ఐడియాలజీని యూత్లోకి తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ తీసుకుంటాం, దీన్ని చేయడం. సో ఇవి ప్రధానంగా వాళ్ళని రాడికలైజేషన్ నుంచి డీరాడికలైజేషన్ చేయడం, కౌంటర్ ప్రాపగండాలు చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటారు. దీంతోపాటు లీగల్ ఇతర నెట్వర్క్స్ చేయాలి. ఇప్పుడు ఈరోజు జరిగిన ఆపరేషన్ ఏంటంటే, ఒకటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సిగ్నలింగ్ ఇంటెలిజెన్స్, ఈ రెండు ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని వీళ్ళు షోపియన్ డిస్టిక్లో ఈ కుక్రు కిల్లర్ అనే ఏరియాలో వీళ్ళు ఉన్నట్టుగా పర్టికులర్గా తెలియదు, ఆ ఏరియాలో ఎక్కడో ఉన్నట్టుగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో వీళ్ళు కార్డన్ అండ్ సెర్చ్, ఆ ఏరియానంతా కూడా వీళ్ళ అధీనంలోకి తీసుకొని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ టెర్రరిస్టుల నుంచి కాల్పులు వీళ్ళ వైపుకి వచ్చాయి. సో వీళ్ళు కౌంటర్గా వీళ్ళు కాల్పులు జరపడం మొదలుపెట్టారని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఏరియాలో లష్కరే ఈ తోయిబా ఆర్గనైజేషన్, ఇది మనకు తెలుసు, పాకిస్తాన్లోనే ఉంటుంది హెడ్ క్వార్టర్స్. దాని తర్వాత అల్ బదీర్ అనే ఇంకొక ఆర్గనైజేషన్, ఇది లోకల్గా పనిచేస్తుంటుంది. ఈ రెండు తీవ్రవాద సంస్థలు ఇక్కడ పనిచేస్తుంటాయి, అల్ బదీర్ అండ్ ఇది. మనకు తెలుసు పహల్గామ్ అటాక్ కూడా ఏప్రిల్ 22న జరిగినప్పుడు లష్కరే తోయిబాకు సంబంధించిన సంస్థ ద రెసిస్టెన్స్ ఫోరం, TRF అనే సంస్థ చేసినట్టుగా మనకు కన్ఫర్మ్ అయింది. ఆ TRFకి సంబంధించిన నలుగురే ఇందాక చెప్పిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ కుక్రు కెల్లర్లో వీళ్ళు దొరికారా, దొరుకుంటే ఈ నలుగురేనా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కావాలి. కానీ వార్తలు మాత్రం నలుగురే దొరికిపోయారు. నిన్న మోడీ స్పీచ్ వచ్చింది. ఈరోజు మోడీ స్పీచ్లో ప్రధానంగానే ఏం చెప్పాడు, న్యూ నార్మల్ ఆపరేషన్ సింధూర్ అనేది, టెర్రరిస్ట్ అటాకులు ఎప్పుడు జరిగినా ఆపరేషన్ సింధూర్ అనేది రంగంలోకి దిగుతుంది. సో ఇక మీదట ఖబర్దార్ పాకిస్తాన్ కానీ టెర్రరిస్టులు మా దేశంలోకి పంపితే మేము ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ తీసుకొస్తాం అనేది ఆయన తీవ్రంగా హెచ్చరించాడు. సో పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు, మీరు టెర్రరిజాన్ని మానుకుంటేనే మీ దేశం నిలబడుతుంది, లేకపోతే మీ దేశం నిలబడదు, నాశనం అయిపోతుందని చెప్పాడు. రెండవది ఈ కాశ్మీరులో జరిగింది కాబట్టి కాశ్మీర్లో తీవ్ర పెద్ద ఎత్తున పారామిలిటరీ దిగి కోంబింగ్లు చేయడం, దాదాపు వేలాది మంది కాశ్మీర్ యూత్ని డౌట్ ఉన్న వాళ్ళంతా తీసుకొని ప్రశ్నించడం, ఇవన్నీ చేస్తున్నారు. దాంతో తీవ్రవాదులు మెల్లగా జమ్మూ వైపు వస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు జమ్మూ వైపు కూడా, ఇది జరిగింది కూడా జమ్మూ దగ్గరే. సో జమ్మూ వైపు కూడా మన పారామిలిటరీ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎక్కువ నిఘా పెట్టడం, ఎక్కువ కార్డన్ సెట్ చేయడం అనేది జరిగినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ నలుగురే కానీ దొరుకుంటే మాత్రం అంతకంటే గొప్ప విజయం ఇండియాకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సాధించిన విజయం కంటే కూడా ఈ నలుగురిని పట్టుకోగలిగామంటే చనిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, గాయపడిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అట్లాగే టెర్రరిస్టుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎప్పుడు ఎట్లా చేసినా వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని చంపేస్తారు అన్న ఇది వాళ్ళకు కూడా